వీడు చేసిన పనికి పోలీసులు సెల్ఫ్ హామే కదా, అంటే అతనికి మీద అతనే కదా ఇది డ్రామా ఆడుకున్నది, ఎవరి మీద అటాక్ చేయలేదు కదా అని ఏమన్నా చూసి చూడనట్టు వదిలేసేవాళ్ళేమో తెలియదు. కానీ నాకు వీడు పోలీసులను కూడా తప్పు పెట్టాడు. పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారు, వాళ్ళ స్టడీ వాళ్ళ కస్టడీలో లేదని చెప్పేసి బయట చెప్తున్నారు, కానీ నేను మమ్మల్ని మాత్రం వదలలేదు, ఈ రకంగా పోలీసులను కూడా టార్గెట్ చేశాడు. మరి అప్పుడు ఛాలెంజ్గా తీసుకున్నారు. వీడు మొత్తం పర్సనల్స్ అన్నీ బయటకు ఎత్తున్నారు. ఇప్పుడు వీడి మీద ఉన్న కేసులు, వీడి క్రిమినల్ యాక్టివిటీ, వీడి బాజీ గారు కోట్ చేసినట్టు వీడి వమనైజర్గా వీడు చేసినటువంటి వేషాలు, అలాగే వీడి పేటీఎం ద్వారా వీడికంట భరోసా కల్పించాలంట. భరోసా పార్టీ పెట్టుకుంది జనాల కోసం కాదు, వీడి కోసం, వీడికి భరోసా ఇవ్వాలంట వీడి జనాలంతా. అసలు పాస్టర్ అన్నవాడు వీడి మళ్ళీ పొలిటికల్ పార్టీ ఏంటి వీడికి? అంటే చూడండి, ఒక్కొక్కడు ఎన్ని రూపాల్లో వస్తున్నాడు. మొదటంట వీడు యాక్టర్ అంట, అప్పుడేమో పాత ఫోటోలు వస్తుంటే దాంట్లోనేమో ఇది మొత్తం బాడీ హెడ్. ఓకే, పర్సనల్, మనం బాడీ షేమింగ్ చేయాల్సిన అవసరం లేదు. సరే, హీరో అవుదాం అనుకున్నాడు, అప్పటి నుంచి విగ్గు పెడుతున్నట్టున్నాడు. సరే, అది అయిపోయింది, ఆ కోణం అయిపోయింది. తర్వాత పాస్టర్ అవతారం ఎత్తాడు. ఈ అవతారం నుంచి మళ్ళీ భరోసా పార్టీ పెట్టాడంట. నేను మొదటిసారి వింటున్నా ఈ పార్టీ పేరు. సరే, ఇటువంటి చాలా ఉంటాయిలేండి, వేల సంఖ్యలో ఉన్నాయి. ఆడొక్కడే సభ్యుడే ఉంటాడు, లేకపోతే ఆడితో పాటు వాళ్ళ ఇంట్లో వాళ్ళు సభ్యులు కూడా ఉన్నారో లేదు తెలియదు. మొత్తానికి భరోసాగా బాగానే డబ్బులు గుంజాడంటండి మరి ప్రజల నుంచి. ఇటువంటి ఈ లంపెన్ ఎలిమెంట్స్ మీద ఈ రకంగా ప్రజల మీద పడుతున్నప్పుడు కంట్రోల్ చేయాల్సింది ప్రభుత్వాలే కదండి. చూసి చూడనట్టు లేదు. అదేమంటే మతం కాబట్టి ఎక్కడ మనకి అంటుకుంటుందో, మనకి ఎక్కడ నష్టం చేకూరుస్తుందో ఎందుకు నాకు అర్థం కాదు. ఇప్పుడు అక్కడ ఎస్పీ ఉన్నాడు, ధైర్యంగా హ్యాండిల్ చేశాడు. ఆడు పాస్టర్ అయితే ఏంటి, ఎవడైతే ఏంటి అని చెప్పేసి ఇంత తక్కువ టైంలో దాన్ని హ్యాండిల్ చేసి బయట తీశాడు. ఈడెక్కడన్నా మళ్ళీ మతకోణం వాడుకుంటాడేమో, ప్రజల్లో ఏమైనా సెంటిమెంట్లు లేపుతాడేమో అని కూడా ఏమీ ఆలోచించలేదు. సంశయం కూడా లేకుండా ఆయన తన విధిని బ్రహ్మాండంగా నిర్వర్తించాడు. అలాగే చేయాలి ప్రభుత్వాలు కూడా. అది ఏ మతానికి సంబంధించినోడైనా, అది హిందూ మతాల్లో ఉన్నటువంటి ఎవడన్నా దొంగ బాబాలు అవ్వచ్చు, ఎవడైనా కానీ ఉక్కుపాదంతో అడిచేస్తే ఇలాంటి ఆలోచనలు రాకుండా ఉంటాయి, ప్రజలను పట్టుకుని పీడించకుండా ఉంటారు. ఏమంటారు సార్? సార్, ఇందాక మీరు చెప్పిన రిమార్క్స్ లాగానే నేను కూడా నాలాగా మీలాగా అందరం కూడా ఆశ్చర్యపోయాం. ఏంట్రా, ఒక పక్కన రాష్ట్రంలో ఈ విధంగా అభివృద్ధి చెందుతూ ఉంది, పెట్టుబడులు వస్తూ ఉన్నాయి, యువతకు ఉపాధి కలుగుతూ ఉంది, ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతూ ఉంటే ఇటువంటి కార్యక్రమాలు జరగటం ఏంటా, ఇంత లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ ఏంటా అని ఒక సెకండ్ అనుకున్నాం. ఆ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు బిలీవ్ మీ ఆర్ నాట్, నేను నిజంగా ఇదేదో స్కెచ్ లాగా ఉందిరా అని చెప్పి నాకు అక్కడే అర్థమైపోయింది వాళ్ళు చేసినటువంటి స్కిట్లో. సార్, ఇప్పుడు ఈ అభినవ్ అనే వాడి ఎంట్రీకి ముందు ఒక 2 ఇష్యూస్ జరిగినాయి సార్. ఒకటి త్రిపుల్ గారిది, రెండోది సుప్రీంకోర్టు ఆర్డర్. ఈ రెండింటి మధ్యలో చాలామంది యూట్యూబర్స్ పుట్టుకొచ్చారు, చాలామంది ఇట్లాంటి భరోసా పేటీఎం బ్యాచ్ పుట్టుకొచ్చారు, చాలామంది రాజకీయ బెగ్గర్స్ కూడా దీని ముసుగులో బయటకు వచ్చారు. ఈ రెండింటి మధ్యలో వివాదాన్ని క్యాష్ చేసుకునేటువంటి కొంతమంది పొలిటికల్గా, కొంతమంది ఆర్థికంగా, కొంతమంది పబ్లిసిటీ పరంగా ఇట్లా క్యాష్ చేసుకునేటువంటి పరిస్థితిలోకి వీళ్ళు వచ్చారు. త్రిపుల్ గారి అంశంలో ఆయన గుడికి అడ్డుపట్టం అనేటువంటిది అక్కడ అతను చేసినటువంటి తప్పు. ఏదైనా సరే ఉన్న గుడికి వచ్చినప్పుడు, స్థానిక ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు అతను అడ్డుపడటం తప్పు. రెండోది, ఆయన మళ్ళీ తిరిగి శ్రీరామనవమికి వచ్చినప్పుడు ఆ విధమైనటువంటి అడ్డుపడటం తప్పు. ఆ తప్పులే జరిగింది కాబట్టి త్రిపుల్ గారిని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కస్టోడియల్ టార్చర్ చేయించారు కాబట్టి, అప్పుడు తప్పుడు కేసులు SC/ST యాక్ట్ పెట్టారు కాబట్టి ఇప్పుడు త్రిపుల్ గారు కూడా ఆ సమాజం మొత్తం మీద దాడి చేస్తా ఉన్నాడు. దాన్ని కూడా నేను ఖండిస్తా ఉన్నా. ఇప్పుడు నీ పైన టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి మీద యుద్ధం చేయి, అంతేగాని ఈ కమ్యూనిటీ మొత్తం మీద దాడి చేయడం అనేటువంటి తప్పు. దీన్ని ఆసరాగా చేసుకొని ఇటువంటి అభినయ్ లాంటి వాళ్ళు ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది. అది ఇప్పుడు కొత్తగా ఉన్నది కాదు, అది ఎవరు వెళ్ళినా సరే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం క్రైస్తవ మతంలోకి వెళ్ళినటువంటి దళితులకి SC/ST యాక్ట్ పెట్టేటువంటి అవకాశం లేదు. అది పెడితే కొట్టేస్తారనేది యూనివర్సల్ ట్రూత్, అందరికీ తెలుసు. దాన్ని ఇతను తప్పుగా పెట్టడం, అది కూడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనే. ఆ గుడికి సంబంధించిన అంశాన్ని బయట పెట్టింది ఎవరు? సాక్షి పేపర్లో పెట్టినటువంటి సంఘటనే. మీరు ఇంకొకటి చూస్తే, మీరు చూపించే వీడియోలో ఒక్క సాక్షి ఛానల్ తప్ప వేరే ఏ ఇతర ప్రముఖ ఛానల్స్ కూడా ఈ అభినయ్ అనే వాడి దగ్గరికి తీసుకెళ్లి మైక్ పెట్టలేదు. అంటే ఇక్కడ మీరు చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఏ చిల్లర కార్యక్రమం జరిగినా దాన్ని పెద్దగా ఎక్స్పోజ్ చేసి, ఏ విధంగా అయితే
వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు హార్ట్ అటాక్తో పాటు తర్వాత గొడ్డలపోటు ఎట్లా వచ్చిందో అదే విధంగా మీరు చూస్తే ఇప్పుడు కూడా మీరు ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే క్రైస్తవ సమాజం మీద దాడి అని రకరకాలైనటువంటి స్టోరీలు నడిపారు కాసేపు. ఆ తర్వాత తీరా చూస్తే వాస్తవంగా మీరు ఒక మాట అన్నారు, పోలీసులు గట్టిగా ఉండాలి. వీడు అసలు పాస్టర్ కాదండి, పాస్టర్ వేషం వేసుకున్నటువంటి ఒక దొంగ. పాస్టర్ వేషంలో మతాల మధ్య చిచ్చు పెడదామని, పతాల మధ్య చిచ్చులో చలి కాచుకుందామని దొంగ. వీడు మాత్రమే కాదు, తెలంగాణ నుంచి ఇంకోటి వస్తున్నాడు ఈ మధ్యకాలంలో, అజయ్ అనేవాడు. వాడు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు. వాడు వచ్చి ఇక్కడ రెచ్చగొడతా ఉంటాడు. అంటే క్రైస్తవత్వం ఏం చెప్పిద్దండి? అహింసను బోధిస్తే వాడొచ్చి నరకండి, వెయ్యండి, తీయండి అంటా ఉంటాడు. సార్ ఇది అంతా కూడా ఇటువంటి మెస్ క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి అద్భుతమైన పాలనని మసకబార్చాలనేటువంటి వీళ్ళ కుట్రని ఈ రోజున పోలీసులు ఛేదించిన సందర్భంగా ఆ పోలీసులకి హ్యాట్స్ ఆఫ్ చెప్తా ఉన్నా అండి. ఇటువంటి మేక వన్నిన పులిల్ని ఏ విధంగా అయితే తెనాలిలో రౌడీ షీటర్లని, గంజాయి బ్యాచ్ని అరికాలు కోటింగ్ ఇచ్చారో అదే విధంగా వీళ్ళని పబ్లిక్లో నడిపించాలండి. ఇంకొకటికి ఇటువంటి తప్పుడు కార్యక్రమం చేయాలంటే కొత్త కారిపోవాలి ఒక్కొక్కడికి. కరెక్ట్. అందుకని నేను ఇటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళందరూ కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నది సిబిఎన్. మీలాంటి చిల్లర వేషాలు కుప్పిగంతులు వేస్తే ఒక్కొక్కడికి ఏ విధంగా చెప్పాలో, ఏ విధంగా చేయాలో చేతైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉంది. మీలాగా 100 గుళ్ళ పైన దాడులు చేస్తే కళ్ళు మూసుకునే ప్రభుత్వం కాదు ఇది. గుర్తుపెట్టుకోమని హెచ్చరిక చేస్తా ఉన్నాం. రైట్ సార్.